నియోజకవర్గంలో 44వ డివిజన్ లేబర్ కాలనీలో అంతా చూస్తూ ఉంటే ఇక్కడ సర్వస్వం కోల్పోయారు మొత్తం. సరే, వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా రీజనబుల్గా ఉన్నారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ పోయినాయి. కానీ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేసేది కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంచెం బట్టలు, టవళ్ళు అలాంటివి మాత్రం అడుగుతున్నారు. చాలా న్యాయబద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో చూసి అది కాకుండా, ఎందుకంటే మేము సుజనా ట్రస్ట్ తరఫున కూడా గత 10 రోజుల నుంచి అన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి బట్టల వ్యవహారం కూడా పర్సనల్గా అయినా నేను చేపిస్తానని చెప్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ఎన్యూమరేషన్ చేసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పని మీద ఉన్నాం. నియోజకవర్గంలో 44వ డివిజన్ లేబర్ కాలనీలో అంతా చూస్తూ ఉంటే ఇక్కడ సర్వస్వం కోల్పోయారు మొత్తం. సరే, వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా రీజనబుల్గా ఉన్నారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ పోయినాయి. కానీ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేసేది కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంచెం బట్టలు, టవళ్ళు అలాంటివి మాత్రం అడుగుతున్నారు. చాలా న్యాయబద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో చూసి అది కాకుండా, ఎందుకంటే మేము సుజనా ట్రస్ట్ తరఫున కూడా గత 10 రోజుల నుంచి అన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి బట్టల వ్యవహారం కూడా పర్సనల్గా అయినా నేను చేపిస్తానని చెప్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ఎన్యూమరేషన్ చేసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పని మీద ఉన్నాం.